యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకునే రెసిపీ కాళ్ళు సేరువ రాగి సంగటి. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. కుక్కర్ పెడుతున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. ముందుగా 4 ఉల్లిపాయలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను. 4 పచ్చిమిరపకాయలను అవి ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు వేస్తున్నాను చూడమ్మా. ఇందులో ఇవి శుభ్రంగా మగ్గ పెట్టుకోవాలండి. కొంత సాల్ట్ కూడా వేసాను ఇందులో. అదిగో ఇవి బాగా మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత అవి కూడా బాగా మగ్గినవి. ఇప్పుడు ఇందులో కొంచెం టమాటా పేస్ట్ వేసి కొద్దిసేపు ఉడకనివ్వండి. అలా టమాటా పేస్ట్ ఉడికిందండి. ఉడికిన తర్వాత 2 స్పూన్లు అల్లం వేసుకోండి. దీన్ని పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. ముందుగా మనం తెచ్చుకున్న గొర్రెపోతు కాళ్ళు శుభ్రం చేసుకున్నామండి. శుభ్రం చేసుకున్న కాళ్ళను మనం ఉల్లిపాయ పేస్ట్లో వేసుకోండి. ఇప్పుడు ఈ మగ్గిన ఉల్లిపాయల్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత శుభ్రంగా 10-15 నిమిషాలు బాగా ఇవి మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ, టమాటో పేస్టు, ఈ కాళ్ళు ముక్కలు మొత్తం బాగా మగ్గనివ్వాలి. 10-15 నిమిషాలు మగ్గనివ్వండి. బాగా మగ్గాలమ్మా. చూడండి, మూత పెట్టుకోండి. బాగా మగ్గినవి. ఇందులో 2 స్పూన్లు ధనియాల పొడి వేయండి అమ్మా. 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకొని 1 స్పూను గరం మసాలా 1 స్పూన్ గరం మసాలా వేయండి అమ్మా. తరువాత గసగసాల పేస్టు 1 స్పూన్ వేయండి. ముందుగా గసగసాలు ఆడుకొని పక్కన పెట్టుకున్నాను. అది 1 స్పూన్ వేసుకోండి ఇందులో. ఇప్పుడు ఈ మొత్తం ఈ ముక్కలను శుభ్రంగా కలుపుకొని బాగా కలపండి అమ్మా. బాగా కలుపుతాను చూడండి. బాగా మసాలా ముక్కలకు పట్టేలా కలపండి. కలిపి ఇప్పుడు తగినంత కారం వేసుకోండి అమ్మా. తగినంత కారం వేసుకొని ఒకసారి కలుపుకోండి. చూడండి అమ్మా ఎలా కలుపుతున్నానో చూసి చక్కగా అలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 లీటర్ నీళ్ళు పైనే వేసుకోండి. కాళ్ళు కొంచెం సేరుగా ఉండాలి కదమ్మా మనం తినడానికి. అందుకని 1 లీటర్ నీళ్ళు పైనే వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కలిపి బాగా కుక్కర్ పెట్టేయండి అమ్మా. కుక్కర్ పెట్టి కరెక్ట్గా 12 విజిల్స్ రావాలండి. దీన్ని 12 విజిల్స్ వచ్చినాయి చూడండి. బాగా ఉడికిందమ్మా. అప్పుడు ఇందులో ముందుగా పెట్టుకున్న చింతపండు పులుపు వేసుకోండి. ఎక్కువ వేసుకోండి అమ్మ, కొద్దిగా వేసుకోండి. కొంచెం వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు దీన్ని ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కస్తూరి మేతి వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఇప్పుడు బాగా స్మెల్ వస్తుంది చూడండి, ఎంత ఎక్సలెంట్గా ఉందో. కాళ్ళు సేరువ, దీన్నే పాయ అంటారమ్మా. ఇది పరోటాలో కానీ రాగి సంగట్లో కానీ వేసుకొని తింటే ఉంటుందమ్మా. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ముందు మనం కాళ్ళు సేరువ చేసుకున్నాం కదమ్మా. ఇప్పుడు రాగి సంగటి చేసుకుంటున్నాము. ఇదిగో అమ్మ, ఇందులో రాగి సంగటి చేసుకోవడానికి ముందుగా గిన్నె పెట్టి గిన్నెలో ఒక 1/2 లీటర్ వాటర్ వేసానండి. సోడిపిండి ఒక గిన్నెలో పలుచగా కలుపుకోండి అమ్మ. కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. ఆ వాటర్లో ఉప్పు వేసుకొని బాగా మరగనివ్వండి. ఆ వాటర్ తలతల మరిగిన తర్వాత వాటర్ మరుగుతుందమ్మా. ముందుగా సోడిపిండితో కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని ఈ మరుగుతున్న వాటర్లో అది వేసుకోండి.
వేసుకొని శుభ్రంగా ఉడకనివ్వండి. బాగా కలిపి ఉడకనివ్వండి. చూడండమ్మా, బాగా కలపండి. చూడండమ్మా, బాగా ఉడుకుతుంది ఇది. ఉడికిన తర్వాత ఇందులో పొడిపిండి వేసుకోండి. పొడిపిండి వేసుకొని కలుపుకుంటూ ఉండాలమ్మా. ఇది గట్టిపడేదాకా పొడిపిండి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. చూడండమ్మా, ఎలా కలుపుతున్నానో. ఉండకట్టకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. అలా మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. పొడి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోమ్మా, చూడండి, గట్టిపడ్డది. రాగి సంగటి తయారైందమ్మా. చూడండి, ఇందులో వేసుకుంటే కొంత నెయ్యి వేసుకోండి అమ్మా. ఇష్టం లేకపోతే వదిలేయండి. అది చూడండి అమ్మా, రాగి సంగటి తయారైంది. నెయ్యి వేసుకొని మొదలు చుట్టుకోండి అమ్మా. ఇందులో మనం ముందు చేసుకున్న కాళ్ళు చీర వేసుకొని తినంటే ఎక్సలెంట్గా ఉంటుందమ్మా. చాలా బాగుంటుంది. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే రవీస్ కిచెన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.